అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. కృష్ణా జిల్లా మహిళా హోంగార్డ్ సస్పెన్షన్ కేసులో మరో మలుపు తీసుకుంది వివాదం. ప్రస్తుతం వ్యక్తిగత పనులు చేయించుకున్నారంటూ కూడా హోంగార్డ్ రూపకళ ఆరోపిస్తోంది. రూపకళ ఆరోపణలను ఖండించారు కృష్ణా జిల్లా ఎస్పీ ఆఫీస్. అయితే ఆమె ఆరోపిస్తున్నట్లు ఆర్డర్లీ వ్యవస్థను నడపలేదు అంటున్నారు ఎస్పీ. సి కేటగిరీ కింద కేటాయించే విధులే ఆమెకు అప్పగించామని క్లారిటీ ఇస్తుంది. సి కేటగిరీ కింద శానిటైజేషన్, దాంతోపాటు గార్డెనింగ్, టైలరింగ్ ఇలాంటి పనులే చెయ్యాలి అని చెప్తుంది ఎస్పీ ఆఫీస్. శాఖాపరమైన చర్యల్లో భాగంగానే 3వ తేదీన ఆమె సస్పెన్షన్ జరిగిందని ఎస్పీ ఆఫీస్ వెల్లడించింది. కానీ హోంగార్డ్ రూపకళ మాత్రం తనను అధికారుల ఇళ్లలో పాచి పనులు చేసేందుకు నిరాకరించారనే కోపంతోనే సస్పెండ్ చేశారని చెప్పి ఆరోపిస్తుంది రూపకళ. డబ్బులిస్తే పనులవుతాయని కొందరు సలహా ఇచ్చారని, తాను ఇవ్వలేకపోవడంతోనే తనపై కక్ష కట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్పీ ముందు తన గోడు వెళ్లబోసుకున్న ఆయన అవమానించి పంపించేశారని, నిబంధనల ప్రకారం పనులు చేయాల్సిందేనంటూ కటువుగా సమాధానం ఇచ్చారంటూ వాపోయారామె. తన తప్పు లేకపోయినా కేవలం కక్ష పెట్టుకుని సస్పెండ్ చేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంది రూపకళ. నా పేరు రూపకళ సార్. గన్నవరం డివిజన్ పెనంలూరు పిఎస్లో ఉమెన్ హోంగార్డ్గా 4 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను సార్. నా భర్త చనిపోతే నాకు ఈ ఉద్యోగం ఇచ్చారు సార్. అప్పటి నుంచి నేను ఇక్కడే చేస్తున్నాను. హోంగార్డ్కి గుప్తా గారు అని ఉన్నారు సార్. ఆయన ఏం చేస్తారంటే, ఊరకనే పనులు అవుతాయా నీకు, ఏమైనా డబ్బులు ఇస్తే పనులు అవుతాయి కానీ డబ్బులు ఏమో నువ్వు చేపిస్తాను అన్నారు సార్. నాకు వచ్చేదే 20,000 సార్. మేము ఎక్కడ డబ్బులు తెచ్చేమో, మా వల్ల కాదు సార్. ఏదో రిక్వెస్ట్ చేసుకుంటాను, ఆర్ఐ గారు ఇంటలేదు కదా, ఎస్పీ దొరవారు నన్ను కలిసినా బాగా చెప్పుకుంటాను వెళ్ళాను సార్. వెళ్తే ఆయన కూడా మీరు ఇళ్లలోనే పనిచేయాలి, సి కేటగిరీ వాళ్ళందరూ ఇళ్లలోనే పనిచేయడానికి తప్పితే స్టేషన్లో వర్క్ చేయడానికి పనికిరారు. 4 సంవత్సరాల నుంచి మేము స్టేషన్లోనే చేస్తున్నాము. ఇప్పుడు వచ్చి మీరు ఇళ్లలో పనిచేయాలి, అక్కడ పనిచేయాలి, ఇక్కడ పనిచేయాలని మేము ఎలా వెళ్ళాం సార్? అదంతా కాదు, నాకు హెల్త్ బాగాలేదు సార్, నన్ను ఎక్స్క్యూజ్ చేయండి అని అడిగితే ఎక్స్ట్రాలు మాట్లాడితే ఉద్యోగంలో పీకి పడదొబ్బుతుంది వార్నింగ్ ఇచ్చి నన్ను పంపించేశారు సార్. మాకు